నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఇప్పుడు బిజినెస్ పాయింట్. రాజమండ్రి దానవైపేట చిన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో పాత నారాయణ కాలేజ్ వద్ద జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యం ఆధ్వర్యంలో జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించడానికి సిద్ధమైంది. ఈ శుభ సమయంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. గౌరవ అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విచ్చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు తదితరులు హాజరై ఆసుపత్రిలో వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. అధునాతన వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆసుపత్రి నిర్వాహకుల సంకల్పాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అత్యంత ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఎస్ హాస్పిటల్కి, అలాగే దాని యజమాని డాక్టర్ తేజ గారికి, వాళ్ళు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఇక్కడ ఒక ఎండోస్కోపీ అంటే సుమారు 6 నెలలు కూడా పూర్తవలేదు, అంత లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇక్కడ పట్టుకొచ్చి ప్రజలకి అందుబాటులో చేయడం చాలా సంతోషం. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎలాగే ఈ విధంగానే కూడా అంటే ఇక్కడ మొదటి ఫ్లోర్ 4 ఫ్లోర్లు కూడా తీసుకోవడం జరిగింది, పైన రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించినందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరానికి ఆరోగ్య రంగంలో ప్రథమ స్థానం లభించేలాగా అనేక వైద్య సంస్థలు రావడం, సామాన్యుడికి కూడా వైద్యం అందడం, సూపర్ స్పెషాలిటీలన్నీ కూడా అందుబాటులో వచ్చాయి. మనలాగా హైదరాబాద్కు మనకు దానికి భిన్నంగా ఇక్కడే మంచి సర్జన్స్, యంగ్స్టర్స్ అంతా వస్తూ ఉన్నారు. అమ్మాయిలు కూడా బాగా ప్రాక్టీస్లోకి వస్తూ ఉన్నారు. అన్ని సిటీస్ కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రావడం, సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేస్తున్న లక్ష్యం అనుకుంది. అదే చెప్పాము, సర్వీస్ మోడల్ ఖ్యాతి అదే వస్తుంది. సర్వీస్ కనుక మనం చేసుకుంటే ఖ్యాతి వస్తుంది. ముందు సర్వీసులో వెళ్ళి పేద వర్గాలకు అనుకూలంగా ఉంటే బాగుంటుందని చెప్పాం. ఈ సంస్థ మన గ్యాస్ట్రో ఎంట్రన్స్ స్పెషలైజేషన్ ఉంది, సర్జరీ స్పెషలైజేషన్ ఉంది. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరోసారి వారి అందరికీ కూడా డాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. జీవీఎస్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. డాక్టర్ తేజ గారు, బాలా గారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మెడికల్గా రాజమహేంద్రవరం అన్నది ఒక హబ్ కింద తయారవుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతంలోని ఈరోజు ఎస్టాబ్లిష్మెంట్ ఓపెన్ అయి ఉందో ఇది నగరానికే ఒక మెడికల్ హబ్. ఇలాంటి ఒక ప్రాంతంలో ఓపెన్ చేసుకోవడం అన్నది, వారి యొక్క సేవలు అందించడం అన్నది నగర ప్రజలకి శుభ పరిణామం. భవిష్యత్తులో వారు హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నగరానికి మరొక తలమానికమైన హాస్పిటల్గా ఇది రూపుదిద్దుకుంటుంది. వైఫ్ అండ్ హస్బెండే కాకుండా ఇతర అనేక పెద్దల న్యూరోన్ కూడా ఇందులో యాడ్ చేసి అందరికి కూడా సర్వీస్ చేసే విధంగా వారు ప్లాన్ చేసినందుకు వారిని అభినందిస్తూ హాస్పిటల్ ఎంతైనా పురోభివృద్ధి చెందాలని ప్రజలందరినీ ఆకర్షించేటట్టుగా మంచి ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ గారు అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు పైకెక్కుతూ
మరి ఒక హాస్పిటల్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా మంచి సర్వీసెస్ ఇస్తారనేటువంటి నమ్మకం మా అందరిలో ఉంది. డాక్టర్ గారి వైఫ్ బాలా గారు కూడా చాలా సపోర్టివ్గా డాక్టర్ గారు ఉండడం కానీ హాస్పిటల్ డెవలప్ అవ్వడానికి ఆమె కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. మరి ఇరువురికి కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచి సర్వీసెస్ ఇస్తారు. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఈ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తారు. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మీకు కూడా అందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఏదైనా ఈరోజు సొంతంగా హాస్పిటల్ పెట్టుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. దానికి నన్ను కూడా రమ్మని పిలిచారు. రావడం ఇంతమంది పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం, వీళ్ళందరినీ ఆశీర్వదించడం చూస్తే భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి విశిష్ట అతిథులుగా జిఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గండి భాస్కర్రావు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, ఉండవల్లి అరుణ్ కుమార్, మార్కాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పేరాబత్తుల రాజశేఖరం, కూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీజేపీ నాయకులు బొంబుల దత్తు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి రామారావు, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు తదితరులు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నామన రాంబాబు, పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, నగర ప్రముఖులు, జిల్లా ప్రముఖులు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు విచ్చేసి శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పేరు పేరున ఆహ్వానించి అతిథి మర్యాదలతో సంప్రదాయ పద్ధతిలో నిర్వాహకులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. మాజీ కార్పొరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, నగర ప్రముఖులు, జిల్లా ప్రముఖులు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విచ్చేసిన ప్రతి ఒక్కరిని కోట్ల సురేంద్ర, జమ్మీ బ్రదర్స్, పంతం కొండలరావు సాదరంగా స్వాగతించారు. పేరు పేరున ఆత్మీయంగా పలకరిస్తూ ఆహ్వానం పలికారు. విందుకు తీసుకువెళ్లారు. సో మనం గ్యాస్ట్రోలో మామూలుగా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అనే కాకుండా హై ఎండ్ ప్రొసీజర్స్ అంటే ఈఆర్సీపీ కానీ, యూఎస్ కానీ ఇలాంటి ఎటువంటి హై ఎండ్ ప్రొసీజర్ అయినా సరే, సో ఇదివరకు ఇది హైదరాబాద్కు, విజయవాడ పంపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన హాస్పిటల్లోనే మనం రాజమండ్రిలో మనం చేస్తున్నామండి. అలాగే గైనకాలజీ కూడా అంటే నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్ అనే కాకుండా ల్యాప్రోస్కోపీతో హై ఎండ్ అంటే మయోమెక్టమీ కానీ అంటే లేకపోతే ట్యూబల్ రీకాన్యులేషన్స్ అని, తిరగ ఆపరేషన్ అని ఇలాంటి ఎటువంటి హై ఎండ్ సర్జరీస్ కూడా మనం చేస్తున్నామండి. అలాగే న్యూరో సర్జరీలో మనం డేస్ బేబీ దగ్గర నుంచి 90-100 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ న్యూరో సర్జరీస్ కూడా మనం 100% సక్సెస్ రేట్తో మనం చేయగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణం మనం చూసుకుంటే మన హాస్పిటల్లో ఆల్రెడీ ఒక 2 months బేబీ బ్రెయిన్ ట్యూమర్తో అడ్మిట్ అయి ఉన్నారండి. అది రేపు కానీ ఎల్లుండి కానీ సర్జరీ కూడా పోస్ట్ చేస్తాం. సో ఇలాంటి హై ఎండ్ సేవలు మనం మనకి ఒక నార్మల్ ప్రైసెస్కే ఇక్కడ ఉన్న అందుబాటు ధరలకి మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఎంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి ఊర్లో ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానివ్వండి, జడ్పీ చైర్మన్ కానివ్వండి, ఇతర పుర ప్రముఖులు కానివ్వండి, అందరూ హాజరవడానికి మెయిన్ కారణం మన కొండలరావు గారు అండి. సో అందరూ వాళ్ళ దీవెనలు మన మీద ఉన్నాయి. సో మీ అందరూ ఆశీస్సులు కూడా మన మీద ఉండాలండి. థ్యాంక్ యూ అండి. ఈ హాస్పిటల్ జీవీఎస్ హాస్పిటల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. మేము ఓన్ ప్రెమిసెస్కి ఇవాళ అది ఇక్కడికి ఈ ఫంక్షన్ ఓన్ ప్రెమిసెస్ షిఫ్ట్ అవ్వడం ఈవేళ జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ ఓపెనింగ్ అండి. మనం మామూలుగా బిఫోర్ 3 years ముందే హాస్పిటల్ స్టార్ట్ చేసుకున్నాం. ఓన్ ప్రెమిసెస్కి మారుతున్నాం అండి. ఇవంతా కూడా కొండలరావు గారు మాకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ గైనిక్ సంబంధించి అన్ని ప్రొసీజర్స్ మన దగ్గర అవుతాయండి. నార్మల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్లు ఇవే కాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి తీయడం, ఓవేరియన్ సిస్టులు తీయడం, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీలు ఏమన్నా వస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ కూడా చేస్తాము. సో ఇవన్నీ కూడా నార్మల్ పీపుల్ కానీ పేదలకు కూడా అందుబాటులోనే మన దగ్గర అన్ని ప్రొసీజర్స్ అవుతున్నాయండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి.
లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జీవీఎస్ హాస్పిటల్ ద్వారా న్యూరో సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. అండ్ 5 days బేబీ దగ్గర నుంచి 95 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్ని కూడా డీల్ చేసి బెస్ట్ అవుట్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ న్యూరో వైద్య సేవల్లో అందించే బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, స్పైన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కావచ్చు, అది ఎటువంటి హై అండ్ సర్జరీస్ అయినా కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, అన్యూరిజమ్స్ కావచ్చు, స్ట్రోక్ కేసెస్ కావచ్చు, స్పైనల్ ఇంజరీస్, స్పైనల్ ట్యూమర్స్ అండ్ స్పైనల్ అనామలీస్ అండి, కంజెనిటల్ అనామలీస్, ఇవన్నిటికీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్తో సర్జరీస్ చేయడం జరుగుతుంది. అండ్ బెస్ట్ అవుట్కమ్స్ ఇచ్చి పేషెంట్కి న్యూరో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్ అంతా కూడా లాస్ట్ 2 years నుంచి జీవీఎస్ ద్వారా న్యూరో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు జీవీఎస్ కొత్త ప్రిమిసెస్లోకి మూవ్ అయిన తర్వాత ఇంకా హై అండ్ ఎక్విప్మెంట్ తీసుకుని ఇంకా బెటర్గా హ్యాండిల్ చేసి ఇంకా బెటర్గా న్యూరో వైద్య సేవలు అందించడానికి స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవీచౌక్ సమీపంలోని ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనోసిస్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి ర్యాబిస్ నిరోధక వ్యాక్సిన్ వేశారు. అనంతరం వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, జంతు ప్రేమికులు, దాతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా ర్యాబిస్ వ్యాక్సినేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండి వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన విధానమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెటర్నరీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల లోటును గుర్తించి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో జంతువులకు ఎక్స్రే, స్కానింగ్ వంటి పరీక్షలు చేయించాలంటే విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం సుమారు 57 లక్షల CSR నిధులతో అత్యాధునిక ఎక్స్రే, స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఏర్పడిందన్నారు. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక ఆపరేషన్ థియేటర్ను కూడా CSR నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అభివృద్ధికి సహకరించిన ఆదిరెడ్డి అప్పారావు, అబ్బు, ఎస్బీ గ్రూప్కు చెందిన రంగప్రసాద్, రాము, సురేష్, కుటుంబ సభ్యులు తదితర దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జంతు సంక్షేమం కోసం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో కూడా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్కడ కూడా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచినట్లు వివరించారు. మూగజీవాలకు కూడా మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉందని, వాటికి మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహాయ సహకారాలు సమీకరించి వెటర్నరీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, జంతు సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్య రాంబాబు, అబ్బు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా అన్ని విధాలుగా ఓ పక్కన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏదైతే RMC నుంచి నడుస్తూ ఉందో అది కూడా చాలా సమర్థవంతంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకెళ్తా ఉన్నాం. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. చాలా అలర్ట్గా అక్కడ కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా ABC సెంటర్, క్వారీ సెంటర్లో కూడా అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేసాం.
ఇవన్నీ కూడా ఎందుకంటే మూగ జీవాలు ఏదైతే ఉన్నాయో వారికి కూడా భూమి మీద మనతో పాటు సరిసమానంగా జీవించే హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ థియేటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ ఫేస్ లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. ఒక యానిమల్ లవర్గా నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో వాటికి ఇంకా ఏం చేయాలో అన్నీ కూడా చూసి ప్రభుత్వ పరంగా ఏవైతే ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాం, దాతల సహకారం అంటే దాతల సహకారం తీసుకొని అన్నీ కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ అరికట్టాలని జిల్లా కలెక్టర్కు బీజేపీ జనతా వారధి బృందం విజ్ఞప్తి చేసింది. జీపీఎస్ ట్రాకింగ్తో వ్యర్థాలను సేకరించే వాహనాలు పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ నివారణ ఎఫ్ఎస్టీపీ, ఎస్టీపీ విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో బృందం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ముందుగా క్వారీ ఏరియాలో మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి రాష్ట్ర కన్వీనర్ రంగుల గోపి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా వారధి జిల్లా జట్టు కృష్ణవరాజు, యానాపు యేసు, సూర్యకిరణ్, మీనాక్షి, పార్టీ నాయకులు రవికుమార్, సాయి, నాగదేవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రతిరోజు ప్రైవేట్, మున్సిపల్ సెక్షన్ వాహనాల ద్వారా వేల లీటర్ల మానవ మలమూత్ర వ్యర్థాలు సేకరించబడుతున్నప్పటికీ అందుకు తగ్గ సామర్థ్యం గల ట్రీట్మెంట్ ప్లాంట్స్ సరిపోవడం లేదని తేలిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఫలితంగా రాత్రి వేళల్లో ఈ ప్రమాదకర వ్యర్థాలను నదులు, చెరువులు, కాలువలు, జనావాసాలకు సమీపంలోని ఖాళీ స్థలాల్లో అక్రమంగా కుమ్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పారిశుధ్య సమస్య కాదని, ఒక పెనుముప్పు లాంటిదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ఈ గైడ్ లైన్స్ పూర్తిగా గాలికొదిలేశారని వారు పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ల అసలు సామర్థ్యం, వాస్తవికతను సమీక్షించాలని, జీపీఎస్ ట్రాకింగ్తో వ్యర్థాలను సేకరించే వాహనాలు పర్యవేక్షించాలని వారు కోరారు. కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి శాఖలతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, ప్రతి మున్సిపాలిటీ, మండలానికి వ్యర్థాల శుద్ధి ఏర్పాటు కల్పించాలని కోరారు. ఈ అంశంపై నిర్లక్ష్యం వహించకుండా అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. ప్రభుత్వానికి ఇస్తున్నాం. అందులో భాగంగా సెప్టిక్ ట్యాంకుల ద్వారా సేకరిస్తున్నటువంటి మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మలమూత్రాలను డంపింగ్ చేసేటువంటి పాయింట్లు సరిగ్గా అధికారులు నిర్దేశించకపోవడం మూలంగా వారు ఎవరైతే ఈ మలమూత్రాలను సేకరిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వారు తీసుకొని తూర్పుగోదావరి జిల్లాలోనైతే గోదావరిలో కలుపుతున్నారు, అలాగే మన వేమగిరి కాలువలో కలుపుతున్నారు, అలాగే కోరి గోతుల్లో కూడా దానిని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఏదైతే ఉన్నాయో ఎస్టీపీలు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు పలువురు నివాళులర్పించారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న అవార్డును ప్రకటించాలని దళిత సంఘాల నాయకులు కోరారు. సోమవారం రాజమండ్రి చర్చిపేట సెంటర్లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణఫర్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అనేక సేవలు అందించారని అన్నారు. రక్షణ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ సమాజ స్థాపన కోసం కృషి చేశారని అన్నారు. దళితులకు ఆస్తులు లేవని, చదివే మా ఆస్తి అని వివరించారు. మందకృష్ణ మాదిగా మాకు ఆత్మగౌరవం, బ్రతకడం నేర్పించారని, ఆయన బాటలో పయనిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోరకొండ చిరంజీవి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశంలో ఆహార కొరత లేకుండా ఈఎఫ్సిఐ అనే సంస్థను స్థాపించి భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చేశారని అన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణఫర్ మాట్లాడుతూ దళితుల ముద్దుబిడ్డ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ లేని నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తొత్తరపూడి రమణ, అనపర్తి సురేంద్ర, వెంట్రపాటి సురేష్, ఉడమల నాగేశ్వరరావు, పలివెల రాజు, సూరిబాబు, దొండపాటి రాజబాబు, బొలిపే సుధాకర్, అనపతి రాజేష్, ఈతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చక్కటి అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కొనసాగుతూ మీ
మన కూటమి ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసిన ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ప్రతి ఒక్కరు కూడా బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు జాతీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని 2 కళ్ళు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా అంటరానితనంతో ఉన్ను, చదువు లేకపోవును, అవన్నీ కల్పించిన వ్యక్తి అంటే భారత రాజ్యాంగాన్ని రచిస్తే అంబేద్కర్ గారు ఈ అమలు జరపడానికి ముఖ్యంగా కృషి చేసింది బాబు జగజ్జీవన్ గారు అని గుర్తు చేసుకోవాలని ఆయనకి నివాళులు అర్పించుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం దళితులతో మరి దళితుల మీద ఇంకా దాడి చేస్తున్నారు, ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. కనుక ఇవన్నీ మానుకొని మరి సమానత్వంగా అందరూ కూడా కోరుకొని సందర్భంగా నేను కోరుకుంటూ జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జాంపేటలోని 146 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో పాంచాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మహిళల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన పూజ ఘనంగా నిర్వహించారు. అలాగే ఏకశాల, వివిధ హోమ కార్యక్రమాలు, ప్రతిష్ఠా పూజలు, క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గోడపర్తి సూర్యకుమార్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు జరుగుతున్నాయి. ఈ నెల జూలై 8వ తేదీ ఉదయం 6:41 శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ శిలా వీరభద్రేశ్వరరావు, శైలజ దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, దేవాంగ సంఘ పెద్దలు కాలపు సత్యనారాయణమూర్తి, ఆలయ కార్యనిర్వహణాధికారిణి వి ఉషా సంధ్య, 32వ వార్డు ఇన్ఛార్జ్ పార్వతీ సుందరి, వెల్లంకి జయరాం, కుండ్రాపు అప్పారావు, బొమ్మన గౌరి, ర్యాలీ వెంకటరమణ, ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు, ఆలయ ధర్మకర్తలు, భక్తులు మరియు దేవాంగ సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రద్ధాభక్తులతో మన రామలింగేశ్వర స్వామి వారి కార్యంలో మనందరం కూడా భాగస్వాములు అయ్యి ఆ భాగ్యాన్ని మనందరం కూడా స్వయంగా పొందుదాము అని రేపు సాయంత్రం మగవారందరూ కూడా బిల్వపత్రార్చనలో పాల్గొంటారు. ఆడవారు మగవారు అందరూ కూడా బిల్వపత్ర అర్చన చేసుకోవచ్చు. శివ సహస్రనామాలతో అందరూ కూడా రేపు సాయంకాలం 5 గంటలకి శివ సహస్రనామాలతో మారేడు దళముల చేత బిల్వపత్ర అర్చన కూడా జరుగుతుంది. స్వస్తి ప్రారంభమవుతుంది. రాజమండ్రి స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, దస్తావేజు లేఖల లైసెన్సులు పునరుద్ధరించాలని కోరుతూ దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నల్లిమిల్లి వీర్రెడ్డి, చప్పా చిన్నారావు మాట్లాడుతూ ఈ 396 జీవో వల్ల ప్రజల ఆస్తులకు కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం అధ్యక్షుడు కోలా రామచంద్రరావు, సెక్రటరీ బేరి సూరిబాబు, ఇతర ప్రతినిధులు, లేఖర్లు పాల్గొన్నారు. అటువంటి వృత్తిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 396 అనే జీవోని విడుదల చేసింది. అలాగే దీనివల్ల కూడా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. ముందర ప్రజలకు ఆస్తుల రక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే వాళ్ళు ప్రజలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది విదేశాల్లో ఉండి కూడా ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. అటువంటి వాటికి గ్యారంటీ ఉండదు ఇటువంటి ప్రైవేటీకరణ చేయటం వల్ల. అది కూడా ఒక్కసారి ప్రభుత్వం వారు ఆలోచించి ఈ 396 జీవోని రద్దు చేసి మాకు రక్షణ కల్పించాల్సిన. లక్షలాది లేఖర్లు, వాళ్ళ అసిస్టెంట్లు, టైప్ రైటర్సు, అలాగే వారిని ఆనుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వీధిన పడాల్సిన అవసరం వస్తుంది. అంచేత ప్రభుత్వాన్ని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే తరతరాలుగా మేము మా పెద్దలు ఇప్పటి వరకు కూడా మేము ఏదైతే ఈ వృత్తిని కొనసాగిస్తున్నామో మా అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా ఈ లేఖర్ లైసెన్సులు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు నల్లమిల్లి వీర్రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్. రాజస్థానీ మహిళా మండలి ఆధ్వర్యంలో ఫన్ ఫేర్ ఘనంగా నిర్వహించారు.
గోదావరి గట్టు వద్దనున్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో రాజస్థానీ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫన్ ఫేర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పి శ్రీవిద్య, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయవాణి, మండల బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోహిణి హాజరయ్యారు. మహిళా మండలి అధ్యక్షురాలు ప్రేమలత మహేశ్వరి అధ్యక్షత వహించగా కార్యదర్శి డాక్టర్ నీలిమ అగర్వాల్, మండలి సభ్యులు, మహిళలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గణపతి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకోగా ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే లక్కీ డ్రా విజేతలకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో మాకుండేటువంటి స్వార్థం, మీలో ఉన్నటువంటి దేశభక్తిని సంపూర్ణంగా మేము ఉపయోగించుకోవాలని చెప్పి, అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తామన్నాను. మీలో ఉన్నటువంటి రాజస్థానీ మహిళా మండలి తరఫున ఫన్ ఫేర్ కండక్ట్ చేసాం రాజమండ్రిలో. దీంట్లో అన్ని రకాల స్టాల్స్ పెట్టించాము, అన్ని రకాలు తిండి వస్తువులు కూడా పెట్టించాం. అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని సంకల్పంతో ఇది పెట్టి ఫన్ ఫేర్ కండక్ట్ చేసామని. దీంట్లో చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారండి. తన ఆర్ట్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, తన ఫుడ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తే అది ఎగ్జిబిట్ చేస్తున్నారు. అందరి టాలెంట్ని మేము బయటికి తేవాలి, వాళ్ళు తనని ఎక్స్ప్రెస్ చేయాలని ఇది స్పెషల్గా దానికేనండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అవర్ స్పాన్సర్స్, స్టాల్ మెంబర్స్ అందరికీ మా తరపున చాలా చాలా శతాధిక వృద్ధురాలు నవనీతమ్మకు తిరుపతిలో స్వామివారి వీఐపీ దర్శనం లభించింది. అధికారులు స్వయంగా పర్యవేక్షించారు. తిరుపతిలో 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మకి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించి పట్టువస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవనీతమ్మకి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. నవనీతమ్మ గారిని గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించింది. గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లాలోని గర్జియా గ్రామంలో యువకుడు గాయాలతో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. గుజరాత్ రాష్ట్రం భావనగర్ జిల్లాలోని గర్జియా గ్రామంలో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఓ సింహం యువకుడిపై దాడి చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వివరాల ప్రకారం యువకుడు తన ఇంటి బయట ఉన్న సమీపంలో అడవిలోంచి వచ్చిన ఓ సింహం అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. ఈ దాడితో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం చేయాలో అర్థం కాక నిశ్చేష్టులయ్యారు. సింహం చాలా దగ్గరగా ఉండడంతో పరిస్థితి అత్యంత ఉత్కంఠంగా మారింది. అయితే ఆశ్చర్యకరంగా యువకుడు భయానికి లోను కాకుండా సింహానికి ఎదురుగా ప్రశాంతంగా స్పందించాడు. అతడు సింహాన్ని భయపెట్టకుండా మెల్లగా నిమరడం ప్రారంభించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ అనూహ్య చర్యతో కొద్దిసేపటికే సింహం శాంతించి అక్కడి నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. అనంతరం గ్రామస్తులు కేకలు వేయడంతో సింహం అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది. దాడిలో యువకుడు గాయపడగా వెంటనే అతడికి పలిటానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డాడని సమాచారం. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సింహం జనావాస ప్రాంతానికి ఎలా చేరుకుందనే విషయంపై విచారణ కొనసాగుతోంది. గ్రామ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ ఘటన మానవ వన్యప్రాణుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను మరోసారి హైలైట్ చేస్తోంది. నిపుణులు ఇలాంటి పరిస్థితుల్లో జంతువుల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించకుండా సురక్షిత దూరం పాటించడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.